తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న మంచిర్యాల జిల్లా ప్రజలకు శుభాభివందనం. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాం. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రమాణాలు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు పెద్దపీట వేస్తూ విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పరిపాలనలో పారదర్శకతతో పాటు ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాలలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో ప్యూర్ రేర్ నినాదంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ముందుకు సాగుతుంది. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీ రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తూ లక్ష్యాల సాధనకు కృషి చేస్తుంది. రాష్ట్రంలోని మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ వివిధ వ్యాపార రంగాలలో మహిళలను భాగస్వామ్యులను చేయడం జరుగుతుంది. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింతగా చేరువ చేయాలనే సంకల్పంతో మార్చి 6, 2026 నుంచి జూన్ 12, 2026 వరకు చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మంచిర్యాల జిల్లాలో విజయవంతంగా జరుగుతుంది.